ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. జాతకంలో చాలామంది సిద్ధాంతాలు అడుగుతూ ఉంటారు, గురువుగారు మాకు ఏదైనా యోగం పట్టిందా అని. అయితే ఈ యోగాలలో శుభయోగాలు అశుభయోగాలు కూడా ఉంటాయి. అంచేత ఈ శుభయోగాలలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఇంద్రయోగం. ఇంద్రుడంటే భోగభాగ్యాలకి, విలాసాలకి, సుఖ సౌఖ్యాలకి అన్నిటికీ కూడా పేరెక్కినవాడు అనమాట. ఇంద్రభోగం అంటారు. ఇంద్రుడిని మించినటువంటి భోగాలు అనుభవించేటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు. ఇంద్రభోగాలంటే అన్నీ ఉంటాయన్నమాట. అట్లాగే ఇప్పుడు మనం జాతకంలో కూడా కొంతమందికి ఇంద్రయోగం పడుతూ ఉంటుంది. ఈ ఇంద్రయోగం వల్ల లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి. లాభాలు ఏంటి, నష్టాలు ఏమిటి అనేది చూద్దాం ఒకసారి. జాతకంలో పంచమాధిపతి, లాభాధిపతి. పంచమము అంటే 5, లాభం అంటే 11. పంచమ లాభాధిపతులు పరివర్తన చెందాలి. అంటే ఏంటి, లాభాధిపతి పంచమంలో ఉండాలి, పంచమాధిపతి లాభంలో ఉండాలి. పరివర్తన అంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడం అనమాట. పంచమాధిపతి లాభంలో ఉంటాడు, 11లో ఉంటాడు. 11వ స్థానం యొక్క అధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు పంచమంలో ఉంటాడు. అలా ఉండాలి. అలా ఉండి పైగా పంచమంలో చంద్రుడు ఉండాలి. ఇలా కనుక ఉన్నట్లయితే ఈ ఇంద్రయోగం అనేటువంటిది ఆ వ్యక్తికి పడుతుందన్నమాట. ఈ వ్యక్తి ఎలా ఉంటాడే అంటే చాలా ధైర్యవంతుడిలా ఉంటాడట. మంచి పేరు సంపాదిస్తాడు. ఒక విధంగా రారాజు అనమాట. రారాజు ఆ కేడర్లో ఉంటాడు. చాలా గొప్ప స్థాయి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆయుర్దాయం కొద్దిగా తగ్గుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. 36 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. అలాగే సర్వసుఖాలు కూడా అనుభవిస్తాడట. ఎందుకంటే మరి ఇంద్రయోగం కాబట్టి. అయితే ఇటువంటి యోగం పట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లగ్నాన్ని చూసి వాళ్ళ ఆయుర్దాయాన్ని వాళ్ళు ఏ విధంగా పరిహారం చేసుకుంటే ఆయుర్దాయం బాగుంటుంది అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఈ ఇంద్రయోగం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగం అన్నమాట. ఈ విధంగా ఆ ఇంద్రయోగాన్ని అనుభవించవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. హరిహర బ్రహ్మయోగం అద్భుతమైనటువంటి యోగం అన్నమాట. ఇది ఇంతకంటే గొప్ప యోగం ఏమిది కూడా లేదని చెప్పచ్చు. హరి, హర, బ్రహ్మ త్రిమూర్తులు కూడా ఉన్నారనమాట. త్రిమూర్తులు కనుక ఉన్నట్లయితే ఇంకేముందో జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది ఎలా చూడాలి? ఒక జాతకుడికి హరిహర బ్రహ్మయోగం ఏమైనా పట్టిందా అంటే ఇది జాగ్రత్తగా పరిశీలించాలి. మొట్టమొదటి మనం చెప్పాలి అంటే ఒక వ్యక్తికి హరిహర బ్రహ్మయోగం పట్టింది అని నువ్వు డిక్లేర్ చేయాలంటే చాలా జాగ్రత్తగా పరిశీలించి చెప్పాలి. అసలు మొట్టమొదటి ఏంటి, హరిహర బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుంది? వేద పండితుడు అనమాట. ఈయన ఒక మాట చెప్పాలంటే వేదముల యందు అపారమైనటువంటి పరిజ్ఞానం ఉంటుందన్నమాట. చాలా గొప్పగా చతుర్వేదాలు కూడా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, చతుర్వేదాలలో కూడా అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. సత్యవాది, ఎప్పుడు కూడా అబద్ధం ఆడసలు అవసరం లేదు ఆయనకి. సత్యవాది, అన్ని రకములైన సంతోషములు గలవాడు. చక్కగా భార్య, పిల్లలు, మనములు, ముని మనవులతోటి అభివృద్ధిలో ఉంటాడు. ఆకట్టుకునే విధంగా మాట్లాడతాడు. చాలా చక్కగా ఏది మాట్లాడినప్పటికీ కూడా ఆయన నోటి నుంచి ఏది వచ్చినప్పటికీ కూడా చక్కగా విందాం అనేటువంటి జిజ్ఞాస ఉంటుందన్నమాట. శత్రు భయం లేనివాడు. అసలు శత్రువే ఉండడు ఆయనకి. అజాత శత్రువు అనమాట. ఉన్నా కూడా భయపడ్డావు, అజాత శత్రువు అంటారు. 10 మందికి ఉపయోగపడతాడు ఈయన. 10 మందికి కూడా ఉపయోగపడేటువంటి వాడు. ఇది చాలా గొప్ప యోగం, హరిహర బ్రహ్మయోగం. ఇది ఎలా ఉంటుంది? ఎలా ఉంటే హరిహర బ్రహ్మయోగం పట్టినట్లు? ద్వితీయాధిపతి నుండి అష్టమము లేక వ్యయములో కూడా శుభగ్రహాలు ఉన్నా, పాయింట్ చూడండి. ద్వితీయాధిపతి ఇక లగ్నం నుంచి లెక్కెట్టకూడదు అనమాట. ద్వితీయాధిపతి నుంచి లెక్క పెట్టాలి. ద్వితీయం ఎవరు? ద్వితీయం ఏ రాశి చూసుకుని ఆ రాశికి అధిపతి ఎవరో ఆయన ఎక్కడున్నాడో చూసుకోవాలి. అక్కడి నుంచి అష్టమం 8,
లేకపోతే వ్యయం 12. ఇందులో శుభగ్రహాలు ఉండాలి. అష్టమంలో కానీ 12లో కానీ శుభగ్రహాలు ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే గురువు కానీ చంద్రుడు బుధుడు, గురువు చంద్రుడు బుధుడు 4, 9 స్థానాలలో ఉండాలి. అంటే గురుడు చంద్రుడు బుధుడు తీసుకుంటే కనీసం ఒక 4లోనో ఒక 9లోనో ఉండాలి. మరియు సప్తమాధిపతి ఉన్న స్థానము నుండి, సప్తమాధిపతి ఎవరో చూసుకోవాలి, ఆ అధిపతి ఎక్కడున్నాడో చూడాలి, అక్కడి నుంచి చూసుకోవాలి. సప్తమాధిపతి ఉన్న స్థానము నుండి అష్టమంలో 8లో లేక లగ్నాధిపతి ఉన్న స్థానము నుండి, అంటే సప్తమాధిపతి ఉన్నటువంటి స్థానం నుంచి లెక్క పెడితే అష్టమంలో ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే లగ్నాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థానం నుంచి 4, 10, 11 స్థానాలలో రవి శుక్ర కుజులు ఉన్నట్లయితే అది హరిహర బ్రహ్మయోగము అంటారన్నమాట. దాన్ని చూశారు కదా. ఈ హరిహర బ్రహ్మయోగం అంటే ఎవరెవరు ఎలా ఉంటుందో, వాళ్ళ జాతకం ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎవరికైనా అక్షరాభ్యాసం టైంలో కానీ అది కానీ ఇది ఏమైనా ఉందేమో తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆ విధంగా చెప్పించినట్లయితే వృద్ధాశ్రమాలు తగ్గుతాయన్నమాట. ఉదాహరణకి ఆయన జాతకంలో పేద పండితుడు అవ్వాలనుకోండి, అబ్బాయి లేదు మేము ఇంగ్లీష్ చదువు చెప్పిస్తామని ఇలా తిప్పారనుకోండి, వాడు మొత్తం మీద అటు తిరిగి మొత్తం మీద మళ్ళీ వాడు వేదంలోకి వెళ్ళిపోతాడు. లేకపోతే వేదం చెప్పించాలని తల్లిదండ్రులకు ఉందనుకోండి, ఆ అబ్బాయికి ఇంగ్లీష్ చదువుకోవాలనిపించింది అనుకోండి, అటు తిరిగి మళ్ళీ ఇంగ్లీష్ చదువులోకి వస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ జ్యోతిష్యం వల్ల మనకి లాభం అదే. జ్యోతిష్యం కనుక చిన్నతనంలోనే వాళ్ళు జాతకం రాయించుకున్నట్లయితే అసలు ఆ పిల్లలు దేంట్లో డెవలప్ అవుతారు, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్లో కనుక మనం చదివించినట్లయితే మనకి తల్లిదండ్రులకి ఇష్టం ఉన్నది కాదు, పిల్లలకి ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం ఉందో ఆ సబ్జెక్టు కనుక చదివించినట్లయితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. వాళ్ళ జీవితాంతం కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటారు, నాకు ఇష్టమైనటువంటి చదువు చదివించాడు మా అమ్మ నాన్న అని చెప్పేసి. అలాగే అందులో గొప్ప నిష్ణాతుడు అవుతాడు, పాండిత్యాన్ని సంపాదిస్తాడు, 10 మందికి ఉపయోగపడతాడు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496.